హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు 17th ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది క్లియర్గా డీటెయిల్గా అనేది మనం చూడబోతున్నాం. సో ఎవరంతా బాలరాజ్ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ హాయ్ చెప్పుకోండి. ఈరోజు మన క్లాస్ని బాలరాజు సూపర్గా తీసుకెళ్ళబోతున్నాడు, మన అందరికీ కూడా హెల్ప్ చేయబోతున్నాడు సబ్జెక్ట్లో. సో అలాగే చూడండి, ఇక్కడ హిందూ అనాలిసిస్ అనేది నేను అందిస్తూ ఉన్నాను. అలాగే కొన్నిసార్లు సరిపోకపోవచ్చు ఆర్టికల్స్, అలాగే మనకి డౌన్ టు ఎర్త్ కవర్ చేయాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కవర్ చేయాలి, పిఐబి కవర్ చేయాలి, యోజన, కురుక్షేత్ర, ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయని. కాబట్టి యూపీఎస్సీకి మల్టీ ఎండెడ్గా మనం కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసమే స్టూడెంట్స్ కోసం మనము ఒక అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో దాంట్లో డీటెయిల్గా అనేది మిగతా కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇక్కడ కవర్ చేయలేని టాపిక్స్ కూడా ఏంటంటే అర్థమయ్యే విధంగా అద్భుతంగా డీటెయిల్గా మనము మన కోర్సెస్లో పొందుతూ ఉన్నాం. సో ఈ యొక్క కోర్స్ అనేది మీకు 6,000 రూపీస్ నాన్న టోటల్ ఫీజు. మీరు 2,000 రూపీస్ మంత్లీ పే చేసుకుంటూ ఈఎంఐ పద్ధతి కూడా పొందొచ్చు. అలాగే మీరు వైజాగ్ నుండి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారా, సివిల్ సర్వీస్ కావాలనుకుంటున్నారా, సో మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం నాన్న. సో ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. 1st మే అంతా కూడా మనం న్యూ బ్యాచెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి కూడా. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఇదే సరైన అవకాశం. ఎందుకంటే 30 ఏప్రిల్ వరకు మన ఫీజ్ అనేది 70,000 రూపీస్ ఉంటుంది. తర్వాత 1st మేతో మీ ఫీజ్ అనేది 1 lakh రూపీస్గా రివైజ్ చేయడం అనేది జరిగింది. సో 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తూ మీరు కోర్స్ అనేది పొందొచ్చు ఈఎంఐ. లేదంటే 1st మే తర్వాత మీరు 10,000 రూపీస్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ బ్యాచెస్ ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే కోర్స్. సో ఇక్కడ మీకు తగినటువంటి కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇతర ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీరు పొందగలరు. అలాగే క్విక్గా అనేది జాయిన్ అవ్వమన్నా, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. డోంట్ వేస్ట్ టైం. మీరు ఆన్లైన్ పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీకు కూడా ఆన్లైన్ బ్యాచెస్ అనేది యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది లాంచ్ చేసినాం. కాకపోతే అందులో 5,000 రూపీస్ మాత్రమే మీరు ఈఎంఐ పే చేసి కోర్స్ పొందే అవకాశం, 5,000 రూపాయలతో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసే అవకాశం అనేది కల్పిస్తూ ఉన్నాం మన యొక్క ఎల్టీఎక్స్ కోర్సెస్ అన్నింటిలో కూడా ఆన్లైన్ మీడియంలో. సో నెక్స్ట్ తీసుకున్నారు అంటే ఆన్లైన్ రికార్డెడ్ కోర్సెస్ అనేది 50,000 రూపీస్ మీకు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అనేది 60,000 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. సో ఈ యొక్క ఫీ డీటెయిల్స్ అనేది 30 ఏప్రిల్ వరకు. ఇంతకుముందు కూడా చెప్పాము, మనం ఫిబ్రవరిలో 45, 50 వరకు కూడా ప్రొవైడ్ చేసాము నాన్న. ఆఫర్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అప్పుడే మీకు కావాల్సిన ఫెసిలిటేటివ్ కోర్స్ పొందొచ్చు. సో అలాగే అవకాశం ఉన్నప్పుడే మీరు ఉపయోగించుకోవాలి. సో ఈరోజు మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తాము. డార్క్ మ్యాటర్ గురించి ఒక క్వశ్చన్ నేను లాస్ట్ వీడియోలో అడిగాను. దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్. స్టిల్ వీ కెన్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కంటెంట్. సో గైస్, ఇది మీకు ఫస్ట్ జాగ్రఫీలో యూనివర్స్ అనే టాపిక్లో స్టార్టింగ్లో వస్తుంది. ఫస్ట్ దీన్ని తెలుసుకోవడానికి ముందు మీకు ఒక వివరణ ఇస్తాను. సో మనకి మొత్తం యూనివర్స్ ఉందనుకోండి, ఓకేనా. సో మన యొక్క యూనివర్స్, సో మొత్తం యూనివర్స్లో ఏముంది, మనము చాలా వరకు నమ్ముతున్న విషయాలు ఏంటి నాన్న, స్టార్స్ అన్నీ ఉన్నాయి చూసారా. అవన్నీ ఎంత ఉందనుకున్నాము, మనం చూస్తున్న స్టారు, భూమి అన్నీ కూడా ఉన్నాయి చూసారా. అవి ఈ సృష్టిలో అంటే ఈ యొక్క మొత్తం యూనివర్స్ని కంపేర్ చేసుకున్నారంటే మొత్తం యూనివర్స్లో ఎంత శాతం ఉందంటే ఓన్లీ చూడండి, ఓన్లీ 4.83%. 4.83% అంటే ఆర్డినరీ మ్యాటర్. అంటే మనకి ఈ సృష్టిలో, ఓకేనా, ఆర్డినరీ మ్యాటర్ అంటే మనకి తెలిసినంత వరకు ఆర్డినరీ మ్యాటర్ ఒక మెటీరియల్ అనేది మనకు తెలిసినంత వరకు కనుగొనింది ఏంటంటే 4.83% మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఆర్డినరీ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఇందులోనే నన్న మీకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో హైడ్రోజన్ 4% ఏముంటుందంటే మనకి హైడ్రోజన్ అండ్ హీలియం, ఓకేనా. హైడ్రోజన్ మరియు హీలియం ఈ రెండు గ్యాసెసే మనకు అవైలబుల్లో ఉంటున్న స్పేస్లో 4% అనేది ఉంది. తరువాత స్టార్స్ 0.5% స్టార్స్ నాన్న. వామ్మో, అంత పెద్ద స్టార్స్ అంతా కూడా స్పేస్లో యూనివర్స్లో ఓన్లీ 0.5% చేస్తారంటే నిజం నాన్న. తర్వాత 0.3% మనకి న్యూట్రినోస్ ఉంటాయి, ఓకేనా. న్యూట్రినోస్ అనేది 0.3%. మరి మన ఎర్త్ లాంటి హెవీ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, హెవీ ఎలిమెంట్స్ అవంతా కూడా 0.03% మాత్రమే ఈ యొక్క యూనివర్స్లో ఉంది, ఓకేనా. ఏవేవి హెవీ ఎలిమెంట్స్, ఓకేనా, హెవీ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇది ఇలా ఉండగా మిగతాదంతా ఏముంది సార్ అనే మనకి డౌట్ వస్తుందన్న. సో అలా వచ్చిన దాంట్లో మనకి కన్ఫామ్ అయింది, సైంటిఫిక్ స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సుమారుగా, ఓకేనా, సుమారుగా ఏంటంటే
28%. సో 28% దగ్గరగా, ఓకేనా. సో 27 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 27%, ఒక్కొక్క పుస్తకాలు ఒక్కొక్క డేటా ఇస్తారు. ఈ 27% ఏది ఉందంటే డార్క్ మ్యాటర్. ఏముందన్న డార్క్ మ్యాటర్. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిగతా లార్జ్ హ్యూజ్ మెటీరియల్స్ సుమారుగా 69, ఓకేనా, 68%, అంటే సుమారుగా క్లోజ్ టు 70% ఏముందంటే దాన్నే మనం ఏమంటాం డార్క్ ఎనర్జీ అంట. డార్క్ ఎనర్జీ ఇంతవరకు కూడా ఈ యూనివర్స్లో మనకి సుమారుగా 70% వరకు ఉంటున్న ఈ డార్క్ ఎనర్జీ ఏంటో ఎవరికీ తెలియదు అన్నమాట. అంటే ఏందనేది తెలియదు. ఇది లైట్తో డిటెక్ట్ కాదు, ఓకేనా. అలాగే ఏంటంటే అసలు ఉందని తెలిసే కానీ అసలు ఏముంది ఏంటి అనేది ఒక ఫిక్షనల్ ఎలిమెంట్, మనకి తెలియదు సక్రమంగా. సో అలాగే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఉన్నదే డార్క్ ఎనర్జీ. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అంటే ఏంటంటే ఇది మనకి ఉందని మాత్రమే తెలుసు. ఏంటి హైపోథెటికల్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఉంది, ఇదే ఉంది అనేది తెలియదు. అసలు ఏదో ఒకటి ఉంది డార్క్ మ్యాటర్ అంటే ఇక్కడ ఏమీ తెలియని దాన్ని, ఇది కూడా లైట్తో డిటెక్ట్ కాదు, ఓకేనా. లైట్తో నాన్ డిటెక్టబుల్ అంటే ఇందులో ఏంటంటే లైట్ అనేది మనం వీటితో మనకి ఇన్విజిబుల్, లైట్లో ఇది ఇన్విజిబుల్, అందువల్ల కనబడదు. డార్క్ మ్యాటర్ చీకటి అంతే. సో ఏముందో ఎవరికి తెలియదు. అదేవిధంగా డార్క్ మ్యాటర్ ఎలాగైతే ఉంటుందో, సో ఇక్కడ ఏంటంటే ఈ డార్క్ మ్యాటర్కి డార్క్ ఎనర్జీకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ డార్క్ మ్యాటర్ అనేది మనము గ్రావిటేషనల్ వేవ్తో డిటెక్ట్ చేయగలిగాం, ఓకేనా. సో ఇది లైట్తో డిటెక్ట్ చేయలే కానీ మరి ఎలా ఉందని తెలుస్తారంటే గ్రావిటేషనల్ ఎనర్జీ, ఓకేనా. సో గ్రావిటేషనల్ వేవ్స్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారానే మనం డిటెక్ట్ చేయగలం. అందుకనే లిగో ఎక్స్పెరిమెంట్, ఇంకా ఇతర ఎక్స్పెరిమెంట్స్, అలాగే మీకు గ్రావిటేషనల్ వేవ్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది అందుకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రూవన్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఉందని తెలుసు, ప్రూవన్ ఎలాగా, అక్కడ ఏముందో తెలిస్తేనే కదా నువ్వు ప్రూవ్ చేసినట్టు. అంటే ఇక్కడ ఏమని ప్రూవన్ అనేది తప్పు. ఇక్కడ ఏంటి ఉందని మాత్రమే తెలుసు, ఎగ్జిస్ట్ అని తెలుసు కానీ ప్రూవ్ కాల యూనివర్స్లో. బట్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్, అవును మనకు కనబడదు, ఇన్విజిబుల్. అలాగే డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ లైట్. ఇదేంటి లైట్తో నాన్ డిటెక్టబుల్ అన్నా అంటే ఏంటి, లైట్తో వాటిని మనం డిటెక్ట్ చేయలేమన్నమాట. ఎసెన్షియల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్. ఖచ్చితంగా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఇవి లేదు అంటే మనం యూనివర్స్ని మనం చెప్పలేం కదా. యూనివర్స్ని మనం ఏముందో ఏంటో మనం వివరించలేం కదా. సో అందువల్ల స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ చెప్పడంలో ఇవన్నీ కూడా ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది, క్లియర్గా అర్థమైంది. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంటు ప్రూవన్ అన్నారో, ఈ యొక్క ప్రూవన్ అనే ఒక పదం వల్లే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పైపోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పైపోయిందంటే ఆప్షన్ 3 ఈజ్ గాన్. తర్వాత ఇప్పుడు ఏంటంటే 2 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి సో ఖచ్చితంగా ఏంటంటే 2 ఈజ్ యువర్ రైట్ ఆప్షన్. ఎందుకంటే రెండో స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. ఏమని, ఇది లైట్తో ఇంటరాక్ట్ అవ్వదని చెప్పారు. అలాగే యూనివర్స్ యొక్క స్ట్రక్చర్, ఇప్పుడు నేను వేసిందంతా కూడా యూనివర్స్ స్ట్రక్చర్ కదా, ఇలా చెప్పడానికి యూనివర్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పడానికి ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. సో ఇక్కడ ఇది ఇలా ఉందంటే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ చూడండి, ఇది మన యొక్క ఆన్సర్స్. సో ఇక్కడ డార్క్ మ్యాటర్ అనేది హైపోథెటికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, అంటే ఇది యూనివర్స్లో ఉందని తెలుసు. సో అలాగే ఏంటంటే ఇన్విజిబుల్, ఏముందో మనకు తెలియదు, లైట్తో ఇంటరాక్ట్ చేయదు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే డార్క్ మ్యాటర్ అనేది యూనివర్స్ ఫార్మేషన్ కోసం దాని స్ట్రక్చర్ స్టడీ చేయడం కోసం, అలాగే మనకి ఈ యొక్క గ్యాలక్సీల గురించి తెలుసుకోవడం కోసం, ఇవన్నీ ఎలా కోఆర్డినేట్ అయ్యాయి, అక్కడున్న ఎనర్జీ ఏముంది ఏంటి అని తెలుసుకోవడం కోసం, ఈ యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అయిందని తెలుసుకోవడం కోసం అతి ముఖ్యమైన విషయం ఇది. సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో ఇలా మనం ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో అలా మనం టాపిక్లోకి వచ్చామంటే చూడండి, లా అండ్ ఆర్డర్. సో ఇదేంటి లా అండ్ ఆర్డర్. మన బాలరాజ్ ఏం చేశాడంటే, సో సరే అనేసి ఇండియాకి వచ్చేసి ఇంటికాడ రెస్ట్ తీసుకునేసి టీవీ ఆన్ చేస్తే చాలు. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడన్నా చూడండి, నార్త్ ఇండియా మొత్తం ట్రెండింగ్ అయ్యేది ఇష్యూ ఏంటి, ఆతిఫ్ అహ్మద్ కేసు. సో ఏది ట్రెండ్ అవుతుంది, ఆతిఫ్ అహ్మద్ కేసు. సో మనకి ఫస్ట్ పేజ్లోను యూపీ గవర్నమెంట్ ఫార్మ్స్ జ్యుడిషియల్ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కిల్లింగ్ ఆఫ్ ఆతిఫ్ బ్రదర్, అవునా, ఆతిఫ్ అండ్ హిస్ బ్రదర్. సో ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఈ కేసే నడుస్తుంది. సరే ఆ పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్ళొద్దు, మనకేంటంటే లా అండ్ ఆర్డర్ సంబంధితమైన, అంటే జిఎస్ పేపర్ 1, ఓకేనా, 2 జిఎస్ పేపర్ 2 సంబంధితమైన లా అండ్ ఆర్డర్ సంబంధితమైన. సో ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు కదా, అదేంటి హ్యూమన్ రైట్స్ ఇన్వెస్టిగేషన్. ఎక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ చేశారా లేదా అనే దాన్ని స్టడీ చేయడం కోసం. ఎందుకంటే అక్కడ ఎన్కౌంటర్ అనేది జరిగింది. ఈ సింపుల్ కేసు అనేది దేని గురించి మాట్లాడుతుందంటే రీసెంట్గా ఏంటంటే గ్యాంగ్స్టర్గా ఉండి పొలిటీషియన్ అయిన ఆతిక్ అహ్మద్, ఎవరైనా ఆతిక్ అహ్మద్. సో వారి సన్, తన యొక్క కొడుకు, ఆయన పేరు ఏంటంటే సన్ ఎవరంటే అసాద్, ఓకేనా, అసాద్. తర్వాత ఏంటంటే తన యొక్క కోఆర్డినేటివ్, ఓకేనా, సో పక్కన ఉండే వ్యక్తి గులాం. సో వీరిద్దరిని ఏంటంటే ఎన్కౌంటర్ చేశారు, ఓకేనా.
ఎన్కౌంటర్ని చేసి చంపేశారు. సో ఇది ఇక్కడ విషయం. ఈ ఎన్కౌంటర్ జరిగిన దాంట్లో మనము ఆ ఇష్యూలోకి వెళ్ళట్లేదు, ముందే చెప్తున్నాను. పొలిటికల్ ఇష్యూస్లోకి యూపీఎస్సీ స్టూడెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకేంటంటే మనకి గవర్నెన్స్ యాంగిల్లో మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే గవర్నెన్స్ యాంగిల్లో టాపిక్ ఏంటంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. సో మనం బాలరాజ్కి ఏంటంటే అసలు ఎందుకు ఇలా చంపేస్తున్నారు, ఇది కరెక్టా? మనకి బాలరాజ్ చాలా బాగా ఆలోచిస్తున్నాడు. ఏమని, మనకి జ్యుడిషియరీ ఉంది కదా, జ్యుడిషియరీని ఎలా చేతిలో తీసుకోగలరు అంటే, జ్యుడిషియరీలో కాకుండా ఎన్కౌంటర్ అనేది ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎలిమెంట్ కదా, సో అది కరెక్టా కాదా అని ప్రశ్నిస్తాడు. సో మనం అతనికి డీటెయిల్గా వివరిస్తాం. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ని మనం ఏమంటాం, ఎన్కౌంటర్స్ అంటాం. సో ఎన్కౌంటర్స్ అని కూడా అంటాము. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా ఇది చట్టానికి వ్యతిరేకమే. అందుకనే మన ఇండియాలో ఇలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏముందనన్నా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మానవ హక్కుల ఉల్లంఘని వాళ్ళు ప్రశ్నిస్తారు. సో ఈవెన్ ఆ పోలీస్ ఆఫీసర్ అయినా సరే వారి ముందు నిల్చొని సమాధానం చెప్పాల్సిందే. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఆతికి ఫస్ట్ డౌట్. ఓకేనా? సో ఆతికి పైన బాలరాజ్కి ఒకటే డౌట్ ఏంటంటే, సార్ అసలు ఎన్కౌంటర్ అంటే ఏంటి, ఎన్కౌంటర్ కిల్లింగ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదానికి మీనింగ్, చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది యూపీఎస్సీ ఫీల్డ్లోకి వచ్చినాక. ఓకేనన్నా? సో అదే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఎన్కౌంటర్ అనేది ఏంటి నాన్న, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ ఏదైతే ఉందో పోలీస్ చేస్తారు చూసారా, పోలీస్ కానీ, ఓకేనా, ఎన్కౌంటర్ అంటే పోలీస్ అయినా లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినా సరే, నాట్ ఓన్లీ పోలీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినా సరే సెల్ఫ్ డిఫెన్స్ కోసం, దేనికోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏంటంటే సస్పెక్ట్ని, ఓకేనా, సస్పెక్ట్ అంటే ఏంటి, వారు ఇంకా ప్రూవ్ కాలేదు, అంటే వారు తప్పు చేశారని వీళ్ళు అనుమానించిన వాళ్ళని వీరు సో కాల్ ప్రశ్నించడానికో ఇంకొక పనికి వెళ్ళినప్పుడు ఏంటంటే వారు ప్రతిఘటించి వీళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఆ సస్పెక్ట్ ఇద్దరు గ్యాంగ్స్టర్, ఓకేనా, గ్యాంగ్స్టర్ అయినా లేదంటే టెర్రరిస్ట్ అయినా ఎవరైనా కానీ వీళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు ఏంటంటే వీరు అంటే పోలీస్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఏంటంటే మనము ఎన్కౌంటర్ కిల్లింగ్స్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోలీస్ ఎన్కౌంటర్ అనేది మన ఇండియన్ పీనల్ కోడ్లో లేదంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ఇచ్చారా? చూడండి, ఇదే డస్ దిస్ ఈజ్ డిఫైన్డ్. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇది ఇలాంటి టర్మ్సే మనకి యూపీఎస్సీలో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇండియన్ పీనల్ కోడ్ అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇందులో సి హియర్ ఎన్కౌంటర్, ఓకేనా, ఎన్కౌంటర్ అనేది నాట్ డిఫైన్డ్. సో నాట్ డిఫైన్ అంటే వీటిని ఎన్కౌంటర్ అంటారు, ఇది అలౌడ్ చేస్తారు, ఇక్కడ వరకు చేయొచ్చు అనే ఒక కండిషన్స్ అనేది ఎక్కడా కూడా మనకి ఐపీసీలోను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోను చెప్పబడలేదు. సో అంటే వాట్ ఈస్ అన్ ఎన్కౌంటర్ అని అడిగితే ఇది ఒక థీరీ, నేను చెప్పింది థీరీ, కాకపోతే ఇది ఎక్కడైనా డెఫినేషన్గా మనకి కాన్స్టిట్యూషనల్గా కానీ లేదంటే లీగల్గా కానీ మనం తీసుకున్నామంటే ఐపీసీ అండ్ సిఆర్పిసిలో ఇచ్చారా అంటే ఇవ్వలేదు అనేది వాస్తవం. సార్ మరి ఇది ఎలా, దీనికి సంబంధితమైన లా ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్కౌంటర్స్ అనే వాటిని ప్రశ్నించడానికి ఏంటంటే నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏంటంటే ఆర్టికల్ 6 class 1 అది కూడా ఏంటంటే ఐసీసీపీఆర్ అంటారు. సో అంటే ఏంటంటే ఇంటర్నేషనల్, ఓకేనా, ఇంటర్నేషనల్. సో ఇది ఇంటర్నేషనల్గా అనేది డిఫైన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. సో వీరి ద్వారా ఏంటంటే నన్న ఈ ఎన్కౌంటర్ అనే దాన్ని డిఫైన్ చేసి వాటికి సంబంధితమైన ఇష్యూస్ గురించి, అంటే వీటికి సంబంధితమైన ఇష్యూస్ గురించి లాస్ అనేది ఉన్నాయి. సో అంటే ఎన్కౌంటర్ సంబంధితమైన చట్టాలు ఏంటి, సో ఎన్కౌంటర్ సంబంధితమైన చట్టాలు ప్రతి ఒక్క, ఇది సపరేట్ చట్టం కాదన్న, ఎవ్రీ హ్యూమన్, ప్రతి సామాన్యుడు, సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ హ్యూమన్, మీరో నేనో ప్రతి ఒక్కరికి ఏంటంటే నన్న రైట్ టు లైఫ్ ఉంది, మనం బతికే హక్కు మనకుంది, మన ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. సో నోబడీ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఇదే మన కాన్స్టిట్యూషన్ కూడా తీసుకున్నా అంటే మనకి రైట్ టు ఈక్వాలిటీ, అంటే అందరి ముందు సమానంగా బతకడానికైన హక్కు ఆర్టికల్ 14లోను, ఓకేనా. సో అలాగే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అది ఆర్టికల్ 21లోను మన కాన్స్టిట్యూషన్ ఇన్స్టంటేనియస్గా ఇచ్చేసింది, ఓకేనా. సో ఖచ్చితంగా అనేది అంటే మనకి ఇన్హెరెంట్గా అనేది మనకి ఇప్పుడు ఉంది. సో అలాగే ఏంటంటే నాన్న, ఇప్పుడు ఒకవేళ ఈ ఎన్కౌంటర్స్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే ఇన్స్టంటేనియస్గా జస్టిస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే
సో ఇన్స్టంటేనియస్ జస్టిస్ అనే పేరుతో ఇలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ జరగడం అనేది ఏంటంటేనా ఆర్టికల్ 14ని ఆర్టికల్ 21ని రెండూ కూడా ఫండమెంటల్ రైట్స్. సో ఎందుకు ఇంత పెద్ద హల్చల్ రేపుతారు, ఎందుకు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి సో ఇక్కడ చెబుతున్నారు ఏంటంటేనన్నా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ హక్కు అనేది ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అలాగే ప్రాణాన్ని రక్షించుకోవడానికి హక్కు అనేది ఉంది. ఇవన్నీ ఉంటే సార్ చట్టమే ఎక్కడా చెప్పట్లేదు, మరి సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసు కాల్చారు అంటే వాళ్ళ మీద కేసు వేస్తారు కదా సార్, అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఏమన్నా ఉందా అంటే ఏంటంటే దాన్ని ఏమంటామంటే లీగల్ ప్రొటెక్షన్. ఇప్పుడు పోలీసే కాల్ చేశారనుకోండి, ఇక్కడ చట్టం స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఫండమెంటల్ రైట్సే ఉల్లంఘించినట్టంటే వెంటనే పోలీసుని అరెస్ట్ చేసేవచ్చు కదా. కానీ ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు కూడా ఐపీసీలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐపీసీలో అంటే ఏమంటేనన్నా ఇండియన్ పీనల్ కోడ్. ఏంటది? ఇండియన్ పీనల్ కోడ్. ఓకేనా? ఇండియన్ పీనల్ కోడ్లో ఏంటంటేనన్నా వారికి 2 సెక్షన్స్ ఉన్నాయి. అది ఏంటంటే సెక్షన్ 96. ఈ సెక్షన్ 96 ఏమిస్తుంది? సో ఇక్కడ సెక్షన్ 96 అండ్ సెక్షన్ 100 2 సెక్షన్స్ కూడా ఏంటంటేనన్నా రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. దాన్ని ఏమంటామంటే రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్, తనను తను కాపాడుకోవడం కోసం పోలీస్కి ఏంటంటే సో మన ఇండియన్ పీనల్ కోడ్ అనేది సపరేట్గా అనేది కొన్ని చట్టాలు ఉన్నాయి. సో అలా అంటే నాట్ ఓన్లీ పోలీస్, జనరల్గా రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది కొన్ని చట్టాలు, అది 96 అండ్ 100. అలాగే ఈ సెక్షన్ చాలామంది అడుగుతారు, సార్ సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మీరు ఎప్పుడు సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోరు నాన్న, కానీ ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చి అవి ప్రామినెంట్గా ఉండి ఇప్పుడు చూడండి ఒక వారం రోజులు న్యూస్లో ఇవే ఉన్నాయి. సో వారం రోజులు న్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంటే కదా నాన్న. అందుకని మనం పొలిటికల్ యాంగిల్లోనే ఇగ్నోర్ చేస్తే ఎలా, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావాలి కదా, అలా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, సో సెక్షన్ 96 ఏం చెప్తుందంటే చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే మిమ్మల్ని ఎవరో చంపడానికి వస్తే మీరు వారిని చంపేశారే అనుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం సెల్ఫ్ డిఫెన్స్, దాన్ని నో అఫెన్స్. ఓకేనా? నో అఫెన్స్ అంటే ఏంటి, దాంట్లో తప్పు లేదన్నమాట. సో ఇది వారు క్లియర్గా చెప్పారు. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఈ సెక్షన్ 100 ఓకేనా, సెక్షన్ 100 అనేది చూడండి, సో ఇక్కడ ఫస్ట్ ప్రొటెక్షన్ కోసం చెప్తుంది. తర్వాత సెక్షన్ 100 ఏంటంటే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకునే హక్కు, మన ప్రాణంతో ఉండడానికి హక్కు మనకుంది. అలాగే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది సెక్షన్ 100లో ఏంటంటే ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడ దాకా అంటే ఎక్స్టెండ్ టు కాసింగ్ డెత్ అంటే ఎదుటివానికి ప్రాణాంతకంగా మారినా కానీ మీరు సెల్ఫ్ డిఫెన్స్లో చేశారంటే ఏంటి, అది కరెక్టే అనే విధంగా అనేది ఈ సెక్షన్లు అనేది చెప్తుంది. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్లో ఇంకో సెక్షన్ చెప్తుందన్న. సో అది ఏంటంటేనన్నా చూడండి, ఐపీసీ 300 క్లాస్ 3 ఐపీసీ 300 క్లాస్ 3 సెక్షన్. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటేనన్నా, సో క్లియర్గా ఓకేనన్నా, వెయిట్ ఐ విల్ రీషఫుల్ ఇట్. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే మనకి క్లియర్ కట్గా ఏంటంటే, సో గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నారు అనుకోండి, ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయినా సరే, గవర్నమెంట్కి పనిచేస్తున్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా కానీ వాళ్ళు ఉంటున్నప్పుడు ఈ గవర్నమెంట్ పనిని అంటే ఆ జ్యుడిషియరీని నిర్వర్తించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్, అది ఎవరు, ఎనీ పబ్లిక్ సర్వెంట్ అంటే గవర్నమెంట్లో పనిచేస్తున్న వాడిని ఏమంటాము, పబ్లిక్ సర్వెంట్ అన్నాం. ఎనీ పబ్లిక్ సర్వెంట్ కాసెస్ డెత్, ఓకేనా, కాసెస్ డెత్ వైల్ యాక్టింగ్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే వైల్ యాక్టింగ్ అంటే తను జస్టిస్ కోసం యాక్ట్ చేస్తూ, ఓకేనా, వైల్ యాక్టింగ్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జస్టిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఉరి శిక్ష వేసేటప్పుడు అక్కడ నిర్వర్తిస్తారు చూసారా, సో ఆఫ్ జస్టిస్, చట్టాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు, చట్టం కోసం వారు పనిచేస్తున్నప్పుడు. అలాగే ఏంటంటే లా అండ్ ఆర్డర్, ఓకేనా, లాఫుల్ అంటే చట్టరీత్యా, అండ్ వారి డ్యూటీ కోసం చేశారు అంటే, సో అంటే డ్యూటీ కోసం చేసి వితౌట్ రాంగ్ ఇంటెన్షన్ అంటే ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్, పర్సనల్ గెయిన్స్ కోసం రాంగ్ ఇంటెన్షన్ లేకుండా వారు ఒక డెత్ కానీ ఏదైనా చేశారు అంటే దే ఆర్ నాట్ లయబుల్ టు మర్డర్. సో నాట్ లయబుల్ టు మర్డర్ అంటే వాళ్ళ మీద మర్డర్ అనేది ఛార్జ్ చేయబడు, వారు నాట్ లయబుల్ టు మర్డర్ అనమాట. వారు మర్డర్ చేసినట్టు అది కౌంట్ కాదనమాట. అలాగే మీకు ఇంకొక ఆర్టికల్ ఉందన్న, అది సెక్షన్ 46 క్లాస్ 2 సిఆర్పిసిలో ఉంది. సో ఈ సిఆర్పిసిలో అది ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా వ్యక్తి సో అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు, అలాగే ఏంటంటే ఫోర్స్ఫుల్గా, ఓకేనా, సో ఇప్పుడు మనము ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 46 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏంటంటే ఎనీ పర్సన్, సో చూడండి, ఎనీ పర్సన్ సినిమాలో చూసారా, ఎనీ పర్సన్
ట్రైస్ టు ఎస్కేప్ అంటే అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే లేదంటే పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయ్యారే అనుకోండి, అరెస్ట్ నుంచి తప్పించుకున్నారే అనుకోండి. అలాగే మనం ఏంటంటే ఆ పర్సన్ ఏంటంటే అరెస్ట్ చేయాలి. సో అందుకనేసి ఏంటి, సో అరెస్ట్ హ్యాస్ పవర్ టు యూస్ అంటే ఏంటి, అతన్ని ఎలాగైనా సరే మనము అరెస్ట్ చేయాలి, అలాగే ఫోర్స్ యూస్ చేయాల్సి వచ్చిందంటే, ఓకేనా. సో ఇఫ్ ఫోర్స్ నీడెడ్ అంటే ఏంటి, అతను సమాజానికి హానికరం. సో అలాగే ఏంటంటే తనను ఎలాగైనా తొలగించాలి, లేదంటే సమాజంలో అతిపెద్ద ప్రభావం అనేది జరుగుతుంది అన్నప్పుడు అంటే ఈ ఫోర్స్ రిక్వైర్డ్ అన్నప్పుడు గవర్నమెంట్ అనేది ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనుసరించి పర్మిషన్ అనేది ఇస్తుంది. సో అది ఎప్పుడైనా అరెస్ట్ని తప్పించుకున్నా, అలాగే అరెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫోర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఈ సెక్షన్ అనుసరించే వాళ్ళు పర్మిషన్స్ అనేది ఇస్తారనమాట. సరే, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్స్ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అనేది ఎన్కౌంటర్ సంబంధించి వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అనేది మనం ఒకసారిగా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, వీటి గురించి డీటెయిల్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే 2014లో సుప్రీంకోర్టు వచ్చేసి 2014లో 16 పాయింట్స్ గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. అంటే ఎన్కౌంటర్స్ ఏమైనా జరుగుతున్నాయంటే వాటికి అంటే 16 పాయింట్ గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. సో ఏమేమి వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి అంటే ఎన్కౌంటర్ కేసెస్ లేదంటే డెత్కి ఇలా కాజ్ చేసిన కేసు వాటిని అనుసరించి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనే దానికోసం 16 పాయింట్ గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. సో అలాగే ఏంటంటే ఈ గైడ్లైన్స్లో కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మ్యాజిస్టేరియల్ అంటే కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది, దాన్నే మెజిస్టేరియల్ ఎంక్వైరీ. సో కోర్ట్ ఆర్డర్ని అనుసరించి వారు అపాయింట్ చేసి ఆ కమిషన్ అనేది ఎంక్వైరీ చేస్తుంది. అలాగే FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది కూడా రిజిస్టర్ అవుతుంది, అంటే ఆ ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా. సో ఖచ్చితంగా ఏంటంటే ఆ ఎన్కౌంటర్ జరిగిందంటే వారికి అగెయిన్స్ట్గా ఏంటంటే FIR కూడా పబ్లిసైజ్ అనేది అవుతుంది. సో అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాగే ఇన్వెస్టిగేట్ చేసిందంతా కూడా రికార్డ్స్ ఏం ఇన్వెస్టిగేట్ చేశారో కూడా రిటర్న్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి ఆ ఇన్వెస్టిగేషన్ లేదంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వారు. అలాగే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, ఓకేనా, సో ఖచ్చితంగా ఏంటంటే ఆ పోలీస్ వారే ఇన్వెస్టిగేట్ చేయకూడదు. మోస్ట్లీ ఏంటంటే ఇండిపెండెంట్ ఏజెన్సీ అంటే ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారనుకోండి, పోలీస్ కాకుండా ఇంకొక ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందులో ఏంటంటే సచ్ యాజ్ CID కానీ అలాగే ఇంకెవరైనా కానీ. ఎందుకంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, అంటే పార్షికంగా కాకుండా ఒక క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్ అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది. అందుకని మనకి సినిమాలో ఏంటి, పోలీస్ ఎన్కౌంటర్ చేయగానే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, అవునా కదా. సో అలాగే ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సో వారే ఏంటంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎన్కౌంటర్ జరగానే మన పోలీసు హీరో అందరిని కూర్చోబెట్టేసి అడుగుతారు కదా, అంటే ఏంటి, ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది చేస్తారు. అంటే ఏంటంటే సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఎందుకు చేశారు, అలాగే ఏంటంటే ఈజ్ సపోర్టివ్ ఆర్ నాట్ అనేది, ఇవి రెండు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వెస్టిగేట్ అనేది చేయొచ్చు. సో ఇలా కోఆర్డినేటెడ్గా అనేది ఒక కేసు జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు దాన్ని స్టడీ అనేది చేస్తారు. సో అలాగే ఏంటంటే దీనికి సంబంధితమైన కొన్ని గైడ్లైన్స్ అనేది NHRC కూడా ఇచ్చింది. అంటే యాక్చువల్గా ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది 1997లో కూడా ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అనేది వారి డ్యూటీలో కానీ ఏదైనా కానీ ఎన్కౌంటర్ చేసి ఇవన్నీ ఉంటాయంటే ప్రాపర్గా అప్రోప్రియేట్ రిజిస్టర్స్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలాగే అతనికి ఎందుకు ఏంటి, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో పెరిగిపోతూ ఉండడం వల్ల హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఇంకా జాగ్రత్తగా అనేది ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మన బాలరాజ్ కింద ఎన్కౌంటర్స్ గురించి మొత్తం ఆర్టికల్స్ అర్థమైంది, కానీ ఇవి గుర్తుండడం కష్టమని కూడా అర్థమైంది. పర్లేదు తెలుసుకున్నాం కదా అనేసి బాలరాజ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి బాలరాజ్ ఇటు వెళ్తే పాపం చాలామంది బాగా బలిసిన ఎకనామీస్, అవునా కదా, G7 కంట్రీస్ మీట్ అయ్యాయి. సో G7 అంటే ఏంటి, బాగా బలిసిన. సో ఇది ఎందుకు, ఏ చాప్టర్లో ఇంపార్టెంట్ అని తీసుకున్నామంటే ఇది కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్, GS పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాం. సో చూడండి, G7 మినిస్టర్స్ కమిట్ టు వర్క్ ఫర్ కార్బన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీలో మనము కార్బన్ ఫ్రీ అవ్వాలి 2035 అంతా అనేది వాళ్ళు డిస్కషన్స్ అనేది చేస్తున్నారు. అంటే ఏంటి, ఏం చెప్తున్నారు, కార్బన్ ఫ్రీ అవుతున్నారంటే ఏంటి, ఇది ఫేసింగ్ అవుట్ ఆఫ్ కోల్. దేని గురించి మాట్లాడుతుంది, ఫేసింగ్ అవుట్ ఆఫ్ కోల్. సో వెంటనే మన బాలరాజ్కి డౌట్ వస్తుంది, సార్ ఇంత బాగానే ఉంది కానీ అసలు ఈ G7 ఎవరు సార్, కొత్తగా ఉంది పేరు, నేను ఎప్పుడు వినలేదు అంటున్నారు.
సో బాలరాజు G7 అంటే ఏం కాదు, బాగా బలిసిన ఎకనామీ అంటే ఏంటి, వరల్డ్లో ప్రపంచంలో మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ అంటే ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా, ఓకేనా, ఇండస్ట్రియలైజ్ ఎకనామీస్ని మనం ఏమంటాం, G7 అంటాం. మరి ఏంటి సార్ అవి అంటే, సో చూడండి, కెనడా, ఓకేనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఓకేనా, జర్మనీ, తర్వాత ఇటలీ, నెక్స్ట్ ఏంటంటే జపాన్, యూకే, తర్వాత యూఎస్. సో ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7. సార్ మరి రష్యా డెవలప్డ్ ఎకనామీ కదా సార్, అది మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకనామీ కదా సార్, అది ఎందుకు లేదు సార్ అనే డౌట్ వస్తుంది మీకు. తెలుసుకోవాలి అది మెంబర్ కాదు అని. కొన్ని విషయాల్ని ఎందుకు కాదో కూడా ఊహించుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా ఒకటిగా అయ్యి ఫామ్ అయిన ఆర్గనైజేషన్. మన బాలరాజుకి అర్థమైపోయింది, G7లో రష్యా లేదు. సరే ఎప్పుడు ఫామ్ అయింది, 1975లో నాన్న. 1975లో ఏంటంటే నాన్న ఇవి ఫామ్ అనేది అయ్యాయి. సో 1975లోనే ఒక గ్రూప్గా అనేది ఫామ్ అయ్యి. ఎందుకు 1975లో గ్రూప్గా ఫామ్ అయ్యి అంటే 1973లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్నే ఏమంటామంటే ఎనర్జీ క్రిసిస్ అనేది వచ్చింది. సో ఆ ఎనర్జీ క్రిసిస్ని తట్టుకోవడం కోసం ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటయ్యాయి. సరే, ఈ యొక్క G7 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 40% ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న గ్లోబల్ జీడిపిని ఇవే అందిస్తున్నాయి అన్నమాట. అలాగే 10% వరల్డ్ పాపులేషన్స్ అనేది ఇక్కడే ఉన్నారన్నమాట. సో ఇది మన యొక్క సో కాల్డ్ స్టేటస్. సో అలాగే ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాటోకి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, సెక్రటరియట్ ఉంటుంది, మిగతా ఉంటాయి. కాకపోతే G7లో యూనిక్నెస్ అంటే G7లో అలా ఉండదు నాన్న. సో G7 కంట్రీస్ అనేది అందరం కలిసిమెలిసి డిస్కస్ చేస్తారే కానీ G7లో నో లీగల్ అంటే ఏ యొక్క చట్టవరీతమైన లీగల్ ఎగ్జిస్టెన్స్ అంటే వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ అంటూ అలాంటివి ఏవి ఉండదు. అలాగే వీరికంటూ పర్మనెంట్ సెక్రటరీ అలా ఉండదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టి వాళ్ళు కండక్ట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు, డిస్కషన్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే 7 కంట్రీస్ అంతా కూడా అంటే ఎవ్రీ ఇయర్ మీటప్ అయ్యి వారి యొక్క బాధ్యతలను, వారి యొక్క డిస్కషన్స్ వాటన్నిటిని కూడా చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ వారు రైజ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ వారు కొన్ని ప్లాన్స్ అనేది తీసుకొచ్చారన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇక్కడ వీరన్ని దేశాలు, సో ఇక్కడ చూడండి, ఈ యొక్క G7 కంట్రీస్ అంతా కూడా సోలార్ అండ్ విండ్ ఎనర్జీని మేము ప్రమోట్ చేస్తాము. అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ, సో అంటే ఇక్కడ నుంచి కోల్ బేస్డ్ ఎనర్జీ కాకుండా సోలార్ అండ్ విండ్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడతాము. అంటే ప్రపంచంలోనే అతి వేగంగా డెవలప్ అయిన ఇండస్ట్రియల్ కంట్రీస్ కదా, వారు సంపాదించిన డబ్బు అనేది పెట్టుబడి పెట్టాలి కదా. సో అలాగే మేము పెట్టుబడి పెడతాము. అందులో సోలార్లో ఎంతవరకు అంటే 1000 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీ అనేది 2030 అంతా కూడా అచీవ్ చేయడానికి మేము ఇన్వెస్ట్ చేస్తాము. అలాగే విండ్ అనేది కూడా ఏంటంటే 150 గిగావాట్స్ అనేది మేము ఇన్వెస్ట్ చేస్తాం, అది కూడా 2030 అంతా కూడా సాధించడానికి. సో ఇవి రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అనమాట. సో అలాగే ఈ అగ్రిమెంట్లో భాగంగా ఏంటంటేనన్నా వారు ఇంకా ఎక్కడంతా కూడా మేము డెవలప్ చేస్తాము అనేది వారు కమిట్మెంట్ అనేది ఇచ్చున్నారు. సో ఇంతకుముందు దీనికి సంబంధితమైన మీటింగ్ అనేది మళ్ళీ ఏంటంటేనన్నా కాన్ఫరెన్స్ ఆఫ్ సాప్రో కాన్ఫరెన్స్ ఇన్ సాపోరో అంటారు. అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది జపాన్లో అనమాట, ఓకేనా. సో జపాన్లో సో ఇలాగే ఏంటంటే, సో ఇవి ఏంటంటే ఇలాంటి వాటిలో వారు కన్క్లూడ్ అనేది చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే రానున్న టైంలో జపాన్లో కూడా వారు కాన్ఫరెన్స్ మీట్ చేస్తారు. రెగ్యులర్గా ఇలాంటి మీటింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాన్న, సో చూడండి, సో నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారనేది మనం నోట్స్ కన్నా కానీ ఇక్కడే చూసేవచ్చు నాన్న, ఎందుకంటే ఇట్స్ ఈజీ ఎలిమెంట్స్. సో ఇది సో చూడండి, క్లైమేట్ అండ్ ఎనర్జీ మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ మీట్ అయ్యారు. తర్వాత అంటే G7 కాన్ఫరెన్స్ అంటే మీట్ అయ్యారు. తర్వాత అంటే 2035 అంతా కూడా మేము ఎలాగైనా సరే కార్బన్ ఫ్రీ చేస్తాం. యాక్చువల్గా ఇది ఒక నెగటివ్ సైన్స్ కూడా చూపిస్తుందన్న. ప్యారిస్ అగ్రిమెంట్ని అనుసరించి ఏంటంటే నాన్న వీళ్ళ ప్లాన్స్ అనేది ప్రాపర్గా సక్సెస్ కాలేదు. సో చూడండి, ప్రపోజల్ అనేది 2030 డెడ్ లైన్గా పెట్టినారు కోల్ని మేము ఫేజ్ అవుట్ చేయడానికి, ఓకేనా. అలాగే ఏంటంటే దానికి తగినటువంటి చర్యలు కానీ, అలాగే ఎనర్జీ షార్ట్ ఫాల్స్ని ఫిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే G20 కాన్ఫరెన్స్ మన ఇండియా అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి మన ఇండియాని గెస్ట్ కంట్రీగా అనేది పిలిచారు. సో అందువల్ల ఏంటంటే మన ఇండియా కూడా ఏంటంటే అందులో పార్టిసిపేట్ అనేది చేసింది. సో అలాగే ఏంటంటే ఇండియా కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్డ్ అవుట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్ డౌన్. సో ఇక్కడ చూడండి ఏంటంటే అంతకుముందు ఫేస్ డౌన్ అంటారన్న. ఫేస్ డౌన్ అంటే ఏంటంటే తగ్గిస్తామంటారు, కానీ మన ఇండియా ఏం చెప్తుంది, ఫేజ్ అవుట్ అనేది మనం చేసుకోవాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒక్కసారిగా మనం దాన్ని తొలగించకూడదు, మెల్లమెల్లగా తగ్గించాలండి. వాళ్ళు ఏంటంటే ఫేజ్డ్ అవుట్ చేసేసేయాలంటారు. కాదు, మనం తగ్గించుకోవాలి, క్రమంగా తగ్గిస్తేనే మంచిది. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ అనేది వెంటనే కోల్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ వైపు అలాంటి వాటి వైపు మూవ్ అవ్వడం అనేది ఈజీ కాదు. అలాగే కోల్ ఫ్రీ సిస్టమ్ అనేది రావడం కూడా కష్టం అనేది అక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఇక్కడ ఇచ్చిన చూడండి 2030, తర్వాత 150 అనేది. సో ఇది అలాగే ఏంటంటే ఐపీసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్, ఇక్కడ చూడండి ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేది వారు డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి వాళ్ళు సాధించాలనుకునేది ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది 2025 అంతా కూడా చూడండి. సో ఫాసిల్ ఫ్యూయల్స్కి సబ్సిడీ అంతా కూడా 2025 అంతా ఫేజ్ అవుట్ చేసేయాలన్నారు. కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ అచీవ్ అయ్యారంటే లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచ దేశాలు అనేది వారు చెబుతున్నారే కానీ ఇంప్లిమెంటేషన్లో వెనకపడిన. సో వీరి యొక్క స్టెప్స్ అనేది నెక్స్ట్ టైం ఏంటంటే ఖచ్చితంగా ఒక్కసారి మానేస్తాము, ఒకసారి చేస్తాము అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తాగేవాడు ఈ రోజుతో మధ్యాహ్నం నేను తాగడం మానేస్తారా అనేసి ప్రామిస్ చేసినట్టు కానీ నెక్స్ట్ డేనే ఒక స్టార్ట్ చేస్తారంట. న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ లాగా వీళ్ళు తీసుకొని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇక ఫేజ్ డౌన్ అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ తీసుకున్నప్పుడు దాన్ని సక్సెస్ చేయొచ్చు అనేది ఇండియా యొక్క ఇంటర్నేషనల్ ఒపీనియన్ అనమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ చూసారంటే సో మనకి లీగలైజింగ్ సేమ్ సెక్స్ యూనియన్స్. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగల్ చేస్తే ప్రభావం అనేది ప్రజల యొక్క మానసిక మెంటల్ హెల్త్ మీద ఒక పాజిటివ్ అవుట్కమ్ ఇస్తుంది. అది అందరికీ కాదు, ఇట్ ఈస్ అబౌట్ ద LGBTQ+A+ ఇండివిజువల్స్కి. ఎందుకంటే చూడండి, కాన్స్టెంట్గా ఇక్కడ ఎవరికైతే ఒక సామాన్యుడికి హక్కులు ఉంటాయో వారు కూడా సామాన్యులే, మనుషులే, వారికి హక్కులు అనేది ఉంటాయి. సో కాకపోతే LGBTQ రైట్స్ అనేది వాళ్ళకి కల్పించినప్పుడు ఏంటంటే దే విల్ హ్యావ్ అ పొటెన్షియాలిటీ టు లివ్ దేర్ లైఫ్ యాజ్ దే విష్ అన్నమాట. సో ఇప్పుడు సొసైటికల్ ఎక్స్క్లూషన్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయరు. సమాజంలో వారిని వేరు చేయడం, సమాజంలో వారిని ఏంటంటే సో ఇట్స్ సపరేషన్ అనేది ఉండదు. సో అలాగే ఏంటంటే మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్న, సో డీక్రిమినలైజ్ చేస్తారు, ఓకేనా. డీక్రిమినలైజ్ చేస్తారు అంటే డీక్రిమినలైజింగ్ సెక్షన్, ఓకేనా. డీక్రిమినలైజ్ సెక్షన్ 377. సో 377 అనేది సో డీక్రిమినలైజ్ అనేది చేస్తారు. అంటే ఏంటంటే సో అన్యూజువల్ సెక్స్ యాక్టివిటీస్గా కన్సిడర్ చేస్తూ వీటన్నిటిని ఇల్లీగల్గా అనేది చెప్పేవాళ్ళు. కానీ LGBTQ రైట్స్ కోసం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఏంటంటేనన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది 2018లో వచ్చింది, ఓకేనన్నా. ఇదేంటంటే 2018లో వచ్చింది. ఆ 2018లో వచ్చిన జడ్జిమెంట్లో ఏంటంటేనన్నా సేమ్ సెక్స్ రిలేషన్షిప్, చూడండి సేమ్ సెక్స్ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నాయో, సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని, ఓకేనా, వాటిని లీగల్గా అనేది సుప్రీంకోర్టే అనౌన్స్ చేసింది. అంటే కన్సెంట్ అడల్ట్స్ అంటే అవేంటి లీగల్, ఇంతకుముందు ఏంటి ఇల్లీగల్. సో వారి మీద కేస్ అనేది ఫైల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి లీగల్లీ పర్మిసబుల్ అనేది ఈ సెక్షన్ 377ని తొలగించిన తర్వాత సుప్రీంకోర్టు అనేది డీక్రిమినలైజ్ చేస్తూ చెప్పారు. సో అదొక పక్క. కానీ మన చట్టంలో ఈ సేమ్ సెక్స్ ఇంటర్ కోర్సెస్ని ప్రమోట్ చేశారు. అంటే వాటికైనా పర్మిషన్స్ అనేది ఇచ్చారు, అది క్రిమినల్ కాదు అన్నారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటేనన్నా సో ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను చూడండి. ఈ టాపిక్ అనేది సొసైటీలోను GS పేపర్లో మీకు ఇండియన్ సొసైటీ అలాగే సోషల్ జస్టిస్ లాంటి టాపిక్స్లో మీకు ముఖ్యంగా వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా తీసుకుంటున్నాము అంటే ఇక్కడ LGBTQ+A+ రైట్స్ వాళ్ళది ఏదైతే ఉందో సో వారి యొక్క హక్కు, ఎవరైతే సామాన్యులు ఉంటారో వారికి కూడా ఎలా హక్కు ఉంటుందో వీళ్ళకి కూడా హక్కు ఉంటుంది. ఇలాంటి హక్కు వారికి మ్యారేజెస్ అనేది లీగల్ కాకపోవడం వల్ల, సార్ అప్పుడు ఇంటర్ కోర్స్ అలో చేసినప్పుడు మ్యారేజ్ ఎందుకు అలో చేయలేదు సార్ అని డౌట్ వస్తుంది. సో అక్కడ మీకు వచ్చే డౌట్ క్లియర్ చేస్తారు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ కొద్దిగా రిలీజియస్ టచ్తో అనేది కొనసాగుతుంటుంది. సో అందువలనే ఏంటంటే అలాంటి విషయాల మీద గవర్నమెంట్ అనేది సెన్సిటివ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు వచ్చేసి ఈ యొక్క పిటిషన్ని వినడానికి రెడీగా ఉంది ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగల్ చేయడానికి. సో యాక్చువల్గా ఇది ఏంటంటేనన్నా రీసెంట్గా సర్వేలు ఇవన్నీ చేసిన దాంట్లో ఏంటంటే మెంటల్ హెల్త్ కండిషన్ ఆఫ్ LGBTQ ఇండివిజువల్స్, ఎవరైతే LGBTQIA+ మ్యారేజెస్ పర్సన్స్ ఉన్నారో వారి యొక్క మ్యారేజెస్ అనేది ఏంటంటే వారి యొక్క మానసిక ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఏంటంటే వారికి రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే చూడండి, ఒక సీక్రెట్గా రిలేషన్షిప్లో ఉండడం వేరు, లీగల్గా మ్యారేజ్ ఒక లీగల్ రిలేషన్షిప్లో ఉండడం వేరు. సో అలా ఏంటంటే మ్యారేజ్ అనేది ఈక్విటీ, ఓకేనా. సో ఈక్వాలిటీని తెస్తుంది అనేది చెప్తున్నారు, సమాజంలో ఈక్విటీ తెస్తుంది, వారి యొక్క మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అనేది చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఆన్లైన్ సర్వేలో చేసి సుమారుగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ సర్వేలో ఏంటంటేనన్నా వాళ్ళు ప్రూవ్ చేసిందంటే 93% కంటే ఎక్కువ మంది, ఐ థింక్ సో సమ్వేర్ హియర్ ఇట్లా 95%. సో 95% సర్వే రిపోర్ట్ ప్రకారం ఏంటంటేనన్నా
93% వరకు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మెంటల్ హెల్త్ అనేది వారికి వచ్చేసి యూత్లో డిస్ట్రెస్ కాకుండా అది బెటర్గా అనేది అవుతుంది అనేది క్లియర్గా చెప్పారు. సో ఈ ఆర్టికల్లో చెప్పింది ఇంతేనన్నా. సో సింపుల్ థింగ్. కాకపోతే ఇది అవుట్కమ్ బేస్డ్ టాపిక్ అంటే ఇక ఫ్యూచర్లో ఏంటంటే దీనికి సంబంధితమైన టాపిక్ అనేది న్యూస్లో వస్తుంది, అది రిలీజియన్కి ఇంటర్ఫరెన్స్ చేసి వస్తుంది. అప్పుడు మీరు దీన్ని ఇంకొద్దిగా డీటెయిల్గా అనేది అనలైజ్ చేసుకున్నాం. సో వెరీ సింపుల్ ఆర్టికల్, బట్ జస్ట్ ఏంటంటే కాంప్లెక్సిటీ మనం పెట్టుకోవద్దు. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ఈ ఆర్టికల్ అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా వస్తుంది కాబట్టి అప్పుడు మనం జడ్జ్మెంట్ అనుసరించి మనం చూద్దాం. సో రీసెంట్గా చూసుకున్నారంటే హీట్ వేవ్ కండిషన్స్ అనేది చాలా విపరీతంగా ఉంటుందని చెప్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలు ఇలాంటివన్నీ కూడా సెలవులు ఇచ్చున్నారు నాన్న. ఇది జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీలో మీకు ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో హీట్ వేవ్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో అసలు హీట్ వేవ్ అంటే ఏంటి? చాలా సింపుల్ టాపిక్, చాలా వెరీ వెరీ కామన్ కోర్ ఎలిమెంట్. కాకపోతే చాలామంది ఏంటంటే మిస్టేక్స్ రాసేస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే నాన్న తాత్కాలికంగా కొంత సమయంలో అంటే కొంత సమయం పీరియడ్ ఆఫ్ అబ్నార్మలీ హై టెంపరేచర్. అబ్నార్మలీ అంటే వాస్తవానికన్నా కానీ అత్యంతమైన టెంపరేచర్ అనేది మనము చూడొచ్చు, హై టెంపరేచర్ అనేది మనం చూడొచ్చు. అలాంటి కండిషన్స్ని మనం ఏమంటామంటే హీట్ వేవ్స్ అంటాం. వెరీ సింపుల్. సో అలాగే ఇది ఎక్కువగా ఏంటంటే నాన్న మే నెలలలో అలాగే జూన్ మంత్లో మనకి కామన్గా అనేది మనకి ఉంటుంది. అలాగే ఏంటంటే నాన్న ఐఎండి, సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాని ప్రకారం అంటే ఈ హీట్ వేవ్స్ అనేది మన ఇండియాలో 15% ఇంక్రీస్ అయిందనమాట. అంటే ముందు జరిగేదానికన్నా కానీ 15% ఇంక్రీస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూడొచ్చు. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా కూడా ఇంక్రీస్ అయినా కానీ మనము చెప్పడానికి లేదు, అలా ఎక్కువగా అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఈ హీట్ వేవ్స్ అనేది తీసుకున్నారు అంటే 1981 నుంచి కూడా 1990 వరకు ఒక 10 years స్పాన్ తీసుకున్నారు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 413 అనేది ఉన్నాయి. 413 హీట్ వేవ్స్ అనేది 2011 నుంచి 2020 వరకు తీసుకున్నామంటే మనకి హీట్ వేవ్స్ అనేది 600 వచ్చింది. అంటే ఇక్కడ చూడొచ్చు ఎంత డ్రాస్టికల్ రైస్ అనేది మనం చూడొచ్చు. దీనికి కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇలాంటి హీట్ వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనే దానికి కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది కారణం అనేది చెప్తున్నాను. సో అలాగే హీట్ వేవ్ యొక్క కండిషన్ తీసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో నార్మల్ ప్లేసెస్లో హీట్ వేవ్ అనేది ఎంత టెంపరేచర్ వరకు ఉంటుంది. సో ప్లెయిన్ గ్రౌండ్స్లో తీసుకున్నారంటే హీట్ వేవ్ అనేది అంటే టెంపరేచర్ అనేది గ్రేటర్ దెన్ 40 degrees వెళ్ళినప్పుడు మనకి హీట్ వేవ్స్గా అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం, పరిగణలో అనేది తీసుకుంటాం. అలాగే హిల్లీ టెరెన్స్, కొండల ప్రాంతాల్లో ఏంటంటే 40 degrees రావాల్సిన అవసరం లేదు, గ్రేటర్ దెన్ 30 degrees వస్తేనే మనం ఏంటంటే హీట్ వేవ్గానే కన్సిడర్ చేస్తామనేది చెప్తున్నాం. సో అలాగే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ అంటే నార్మల్ టెంపరేచర్ కన్నా కానీ, సో ఇక్కడ చూడండి నార్మల్ టెంపరేచర్ కన్నా కానీ చూడండి గ్రేటర్ దెన్ 5, ఓకేనా. సో 5 degrees to 5 degrees కానీ 6 degrees కానీ, ఓకేనా, సడన్ ఇంక్రీజ్ జరిగింది అనుకోండి, ఓకేనా, సడన్ ఇంక్రీజ్ జరిగిందంటే దాన్నే మనం ఏమంటామంటే హీట్ వేవ్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో అలాంటి సమయంలోనే మనం ఏంటంటే హీట్ వేవ్గా అనేది పరిగణలో తీసుకుంటాము. సో అలాగే ఏంటంటే నాన్న ఒకవేళ గ్రేటర్ దెన్ 7 degrees Celsius అనేది ఇంక్రీజ్ అయ్యిందంటే, నార్మల్ కన్నా కానీ 7 degrees ఇంక్రీజ్ అయిందంటే దాన్ని సివియర్ హీట్ వేవ్గా కన్సిడర్ చేస్తారు. మన గాలిలో వేడి పెరిగిపోతుంది, నోట్లో తేమ తగ్గిపోతుంది, చెమట వచ్చేస్తుంది. సో చెమట కూడా మనకు రాదు, ఈవెన్ ద స్వెట్ ఇట్ విల్ ఫ్లై ఆఫ్. స్వెట్ అంతా కూడా మనం ఏంటంటే అబ్జర్వ్ అయిపోతుంది. సో సివియర్ కండిషన్ అంటాం, లేదంటే సివియర్ హీట్ వేవ్ అంటాం. చాలా దారుణమైన హీట్ వేవ్గా అనేది కన్సిడర్ అనేది చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే నాన్న సో ఈ కండిషన్స్లో ఏంటంటే నాన్న దిస్ ఈస్ మనకి డిజాస్టర్ అనమాట. సో దిస్ ఇస్ నేచురల్ డిజాస్టర్ అంటే మనకి చాలా వరకు ఇది అతిపెద్ద ప్రభావం అనేది కల్పిస్తుంది. సో అందుకని ఏంటంటే NDMA, సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఓకేనా, వారు 2016లో, ఓకేనా, 2016లో ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే వాటికి మిటిగేషన్స్ కోసం వారు కూడా వర్క్ చేయాలి అనేది వారు చెప్తున్నారు. అంటే దీన్ని డిజాస్టర్గా అనేది కన్సిడర్ అనేది చేశారు. సరే, ఇప్పుడు హీట్ వేవ్ వచ్చిందంటే దానివల్ల ఇంపాక్ట్ ఏంటి? అసలు హీట్ వేవ్ వస్తే ప్రాబ్లం ఏముంది సార్, నార్మల్గానే వస్తుంది పోతుంది, వేడిగా ఉంటుంది, నేను ఇంట్లో పోయి ఏసీ వేసుకొని కూర్చుంటాను అంటారు. కాకపోతే ఏంటంటే నాన్న ఇక్కడ సమస్య అంటే అసలు బాలరాజు గురించి మర్చిపోయాను చూడండి, క్లాస్ చెప్తా, కొన్నిసార్లు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి అలా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎకనామిక్ ఇంపాక్ట్. సో ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్స్ వల్ల ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్ విషయానికి వచ్చాయంటే మనకి ఆర్థికంగా ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పువర్ పీపుల్ అనేది ఎండల్లో ఇలా బయట వర్క్ చేస్తూ డిపెండెంట్గా అనేది ఉంటారు. మార్జినల్ వర్కర్స్, ఓకేనా, మార్జినల్ ఫార్మర్స్. సో ఇలాంటి వారందరూ కూడా ఏంటంటే చాలా వరకు ఎండలో తిరిగి పనిచేసేవాళ్ళు. సో వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ, వారి యొక్క ప్రొడక్టివిటీ కానీ, అలాగే వారి యొక్క ఆదాయం కానీ అన్నీ కూడా తగ్గిపోతుంది. ఎకనామికల్గా అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. తర్వాత అగ్రికల్చర్ విషయానికి చూసామంటే మన వ్యవసాయ భూములు అనేది డ్రై అయిపోతుంది. సో ఓకేనా, సో చాలా వరకు డ్రై అయిపోతుంది, క్రాప్ ఈల్డ్ తక్కువైపోతుంది. అంటే మనకు చేతికొచ్చే పంట పొలాల యొక్క
సో ఈల్డ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ మీద కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ లైవ్ స్టాక్. సో ఎలాగైతే జంతువులు ఉన్నాయో, పశు సంపద ఏదైతే ఉంటుందో, లైవ్ స్టాక్ కూడా ఏంటంటే మోర్ వల్నరబుల్ అనమాట. సో మనం మాత్రమే ఇంట్లో పోయి కూర్చునేస్తాం, కానీ పశువులు ఎక్కడ బయట వదిలేస్తామా లేదా, వల్నరబుల్ టు హీట్ వేవ్స్ అనమాట. చాలా వరకు హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి, పశువులు చాలా చనిపోతూ ఉంటాయి. అలాగే మిల్క్ ఈల్డ్ అనేది, ఓకేనా, మిల్క్ ఈల్డ్ అంటే అవి ఇచ్చే పాలు, ఓకేనా, అవి చాలా వరకు రెడ్యూస్ అనేది అయిపోతాయి. ఇంకా మీట్ కోసం పెంచుతున్న కొన్ని ప్రోడక్ట్స్ అనేది వాటికి హెవీ వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది. సో ప్రొడక్టివ్ వాల్యూ అనేది ఉండదు. తర్వాత తీసుకున్నా అంటే ఎలక్ట్రిసిటీ యూసేజ్ పెరుగుతుంది. ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఇంక్రీసెస్. అందరూ ఏసీలు వేసామంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది పెరిగిపోతుంది. పెరగడంతో పాటు ఏంటంటే అది చాలా వరకు ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఏం సార్ ఎనర్జీ యూజ్ చేస్తే అదే సార్ అంటే అవునన్న, ఎందుకంటే మనమంతా కూడా థర్మల్. సో మనం ఎక్కువ పవర్ యూజ్ చేస్తామంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ చేయాలి. ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అంటే మొత్తం పొల్యూటెంటే అనమాట. తర్వాత మనకి చలికాలంలో వర్షాకాలంలో చనిపోయే వాళ్ళకన్నా కానీ ఈ ఎండాకాలంలో చనిపోయే వాళ్ళు ఎక్కువ, అంటే హ్యూమన్ మోర్టాలిటీ రేట్ ఈస్ హై. సో అందులో ఏంటంటే ఈ హీట్ వేవ్ కండిషన్స్లో హ్యూమన్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా చాలా ఎక్కువ హై. మోస్ట్లీ చూడండి, ఈ ఎండాకాలంలో ఈ విపరీతమైన వేడి ఈ సమయంలోనే చాలామంది వయసైన వాళ్ళంతా కూడా చనిపోతూ ఉంటారు. అలాగే మనకి ఆరోగ్యం సంబంధితమైన సమస్యలు అనేది వస్తుంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మనకి తగిన మోతాదులో ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ కూడా మనకి ఏంటంటే దొరకదు. అలాగే ఏంటంటే ట్రీస్ చనిపోతూ ఉంటాయి, ట్రీ మోర్టాలిటీ ఎక్కువ. సో ఇలా ఏంటంటే ఓవరాల్గా మనం తీసుకున్నామంటే హీట్ వేవ్స్ అనేది మన ఇండియా మీద కానీ ఇంకా డెవలపింగ్ నేషన్స్ మీద కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది కల్పిస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే హీట్ వేవ్ని మిటిగేట్ చేయడం కోసం ఏంటంటే మనం కోఆర్డినేట్గా ప్రజలతో కలుపుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక క్లైమేట్ రెసిలెంట్ క్రాప్స్ తీసుకుంటూ ఎన్నో ఒక పద్ధతులు ఫాలో అవుతూ దాన్ని మనం బెటర్గా అనేది ఓవర్కమ్ చేయాలనేది క్లియర్గా అనేది చెప్తున్నారు. సో పాపం మన బాలరాజుకి వేడి, సో దాన్ని తట్టుకోలేకున్నాడు అనమాట. సో మన బాలరాజు వేడి తట్టుకోలేక అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి కేరళ చల్లగా ఉంటుంది, చెట్లు చెమలు చాలా సమ్మగా ఉంటుంది అనేసి కేరళ వెళ్తాడనమాట. కేరళకి వెళ్తే మనోడు ట్రైన్లో పోతుంటే ఒక అతను ఏం చేశాడంటే కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి ఇంకొకరిని తగలబెట్టేశారనమాట. అది ఒక దారుణమైన ఇన్సిడెంట్ని చూశారు. సో అదే కేరళ ట్రైన్ ఆర్సన్ అక్యూజ్డ్. సో ట్రైన్ ఆర్సన్ ఇన్స్టిట్యూట్ ఒక ఇన్సిడెంట్ మీరు వినుంటారు, ఓకేనా. సో ఇవన్నీ కూడా న్యూస్లో వస్తూ ఉంది, ఓకేనా. సో దానికి సంబంధితమైన కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఇక్కడ మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి ఇది వస్తుంది. సో ఇది ప్యూర్లీ మీకు జిఎస్ పేపర్ 2 సంబంధితమైన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మన హీరోకి డౌట్ వచ్చింది. ఏమని, అసలు ఇంత దారుణంగా చంపేశాడే, ఎలాగైనా ఇతను పట్టించేసేయాలనేసి బాలరాజ్ ఇతన్ని పోలీసుకి పట్టిస్తారు. పోలీస్ అయితే ఇతను అరెస్ట్ చేస్తే లాయర్స్ అంతా ఒకటి నిర్ణయిస్తారు, ఎవరు కూడా ఇంతటి దుర్మార్గుడికి కూడా ఏంటంటే పోయి వాదించడానికి నిలబడకూడదు, సపోర్ట్గా వెళ్ళకూడదు అంటారు. కానీ ఇక్కడ కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, ఏ సెక్షన్ ఆఫ్ కేరళ లాయర్స్ అపోజ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎక్స్టెండెడ్ టు షహరుఖ్ షఫీ. అంటే ఏంటంటే కోలికోడ్ ట్రైన్ ఆర్సన్ కేసులో అక్యూజ్ అయిన వ్యక్తికి ఎవరూ కూడా లీగల్ సర్వీస్ అందించకూడదని కేరళ లాయర్స్ అనేది నిర్ణయించారు. కాకపోతే చీఫ్ లా ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ద కౌన్సిల్, అంటే అక్కడ ఉంటున్న కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏంటంటేనన్నా ఒక బెయిల్ అప్లికేషన్ అనేది మూవ్ అయ్యారు. తర్వాత ఏంటంటే అక్యూజ్ తరపు నుంచి వాదించడానికి అనేది లీగల్ అడ్వైస్ అనేది అందిస్తున్నారు. సో అలాగే ఇది ఒక విషయం. సో అలాగే ఏంటంటే వారు ఏం చెప్తున్నా అంటే చాలా చాలా హీనియస్ క్రైమ్లో అనేది ఇన్వాల్వ్ అయినాడు. సో ఇలాంటి వ్యక్తికి ఏంటంటే లీగల్ ఎయిడ్ కానీ లీగల్ సపోర్ట్ ఇవ్వకూడదు అనేది చాలా స్ట్రిక్ట్గా అనేది చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ లీగల్ సర్వీసెస్ ఏంటి, అసలు ఈ లీగల్ సర్వీసెస్ సంబంధితమైన చట్టాలు ఎప్పుడు రూపొందించారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్. సో నేషనల్ లెవెల్గా లీగల్ సర్వీసెస్ అందించడం కోసం, ఓకేనా, లీగల్ సర్వీసెస్ కోసం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనేది మనము గుర్తించుకొని అందరికీ కూడా సమానంగా ఎలాగైతే రైట్ టు ఈక్వాలిటీ అన్నిట్లో ఇస్తున్నామో జ్యుడిషియల్గా కూడా రైట్ టు ఈక్వాలిటీ మనం ఇవ్వాలి అనేది గట్టిగా చెబుతూ దానికోసం ఒక రోజును కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో 9th నవంబర్ అనమాట. 9th నవంబర్ అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు అంటే ఇలాంటి డే అనేది ఏంటంటే మనము
ఫెయిర్ అండ్ ఓకేనా, ఫెయిర్ అండ్ జస్టిస్. సో అందరికీ కూడా న్యాయంగా మనం నడుచుకోవాలి. అతను తప్పు చేసిన వ్యక్తి క్రూరమైన క్రిమినలే అయినా సరే మనం ఏంటంటే తనకు సమన్యాయం జరగడం కోసం మనం చట్టం అనేది సక్రమంగా పనిచేయాలని గట్టిగా చెప్తున్నారు. సో ఈ విషయం క్లియర్గా అర్థమైనప్పుడు సో మనకేంటంటే ఫస్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే సుప్రీంకోర్టు స్టార్ట్ చేసింది 1995 నుంచి. సో ముఖ్యంగా ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ ఎవరి కోసం అంటే పువర్ అండ్ వీకర్ సెక్షన్ కోసం. అతి ముఖ్యంగా అంటే ఇప్పుడైతే హీనియస్ క్రైమ్, బట్ జనరల్గా తీసుకుంటే ఒక కోర్టు ఒక లాయర్ని నువ్వు హైర్ చేసుకోవాలంటే ఎక్కువగా ఖర్చు పెట్టాలి. సో అందుకోసం ఏంటంటే ఫ్రీ లీగల్ సర్వీసెస్. సో ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు కావాల్సిన చట్టరీత్యా కావాల్సిన సపోర్ట్ అనేది సివిల్ గాను, అలాగే క్రిమినల్ కేసు అయినా సరే, తర్వాత రెవెన్యూ ఓకేనా, రెవెన్యూ రిలేటెడ్ కేసెస్ అయినా సరే, ఏదైనా సరే వాటికి అనుసరించి ఏంటంటే ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ఖచ్చితంగా అందించాలి అనేది చెప్పారు. సో అందుకనే ఏంటంటే ఒక యాక్ట్ కూడా పాస్ చేశారు, అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఏంటది? లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది పాస్ చేశారు. సో ఈ అథారిటీ యాక్ట్ అనేది పాస్ చేసి సో ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే వారు లీగల్ సర్వీసెస్ అనేది మెరుగు చేయాలన్నారు. సో ఇప్పుడు అసలు ఈ లీగల్ సర్వీసెస్ ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి, ఇది ఏమన్నా కాన్స్టిట్యూషనల్గా దీని గురించి మాట్లాడారా అంటే దాని గురించి మనం తెలుసుకుందాం. కాన్స్టిట్యూషనల్గా ఫ్రీ అండ్ లీగల్ సర్వీసెస్ గురించి ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు? సో మీకు చూడండి, డిపిఎస్పిలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మీకు ఆర్టికల్ 39A ఒకటి ఉందన్న. ఆర్టికల్ 39A అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన స్టేట్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, సో గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ ఏంటంటే ఎప్పుడూ కూడా సెక్యూర్ అండ్ లీగల్ సిస్టమ్ ఓకేనా, లీగల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ లీగల్ సిస్టమ్ అనేది ఏంటంటే జస్టిస్, అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలి. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ, సో ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వారికి ఖచ్చితంగా కలిగించాలి. తర్వాత ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి ఓకేనా, ఫ్రీ లీగల్ ఎయిడ్. సో పదం ఇక్కడ వచ్చేసింది చూడండి. సో అంటే మనకి డిపిఎస్పిలో ఆర్టికల్ 39Aలో మనము జస్టిస్ అనేది సమన్యాయంగా జాగ్రత్తగా జరగడం కోసం లీగల్ ఎయిడ్ అనేది అందించవచ్చు అనేది చెప్పారు. అదేవిధంగా మనకి ఫండమెంటల్ రైట్లో కూడా ఏంటంటే ఆర్టికల్ 14 ఓకేనా, ఆర్టికల్ 14 అనేది, అలాగే ఆర్టికల్ 22 క్లాస్ 1 ఓకేనా, ఆర్టికల్ 22 క్లాస్ 1 ఈ రెండు కూడా అంటే ఇది రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ ఇస్తుంది. తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే అగెయిన్స్ట్ డిటెన్షన్. సో ఎవరినైనా కానీ అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే వారికి న్యాయం సక్రమంగా జరగడానికి, చట్టరీత్యా వారికి ఏమేమి సాయం చేయాలో అవి చేయడానికి, అలాగే వారి తరపు నుంచి న్యాయాన్ని వినడానికి, ఆ న్యాయాన్ని నిలబెట్టుకోవడానికి అనేది హక్కు ఉంది. అదే మనకి ఆర్టికల్ 22లో క్లాస్ 1లో అనేది క్లియర్గా చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే దిస్ ఇస్ టు ప్రమోట్ జస్టిస్. సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ప్రమోట్ జస్టిస్, న్యాయాన్ని మనము సాధించడానికి, న్యాయాన్ని మనం ఎప్పుడు కూడా గెలిపించడానికి మనం చేస్తున్న విషయం అన్నమాట. తర్వాత ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనము ఈ యొక్క అథారిటీగా ఫామ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ లెవెల్లో వీటిని సాధించడానికి ఇప్పుడు ఈ యొక్క విషయం చెప్పేశారు. చెప్పిన విషయాన్ని సాధించాలి కదా, సాధించడానికి ఏంటంటే లీగల్ సర్వీసెస్. సో ఏం స్టార్ట్ చేశారు, లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఫామ్ చేశారు. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఏం చేస్తుంది, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ముందు ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైస్. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైస్. సో చట్టరీత్యా అంటే అందరికీ చట్టం తెలుసున్నదో వారికి ఫ్రీగా అనేది లీగల్ అడ్వైస్ అనేది ఇస్తే జస్టిస్ అనేది ఈక్వల్ జస్టిస్గానే నిలుస్తుందని చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ఈ అథారిటీ ఎందుకంటే స్ప్రెడ్ ఆఫ్ అవేర్నెస్, ప్రజల మధ్యలో అవగాహన కల్పించడం కోసం. తర్వాత ఏంటంటే లోక్ అదాలత్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం ఓకేనా, లోక్ అదాలత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేయడం కోసం. అలాగే ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ ఓకేనా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం. సో కొన్ని సమస్యలను ఏంటంటే సో ఆల్టర్నేటివ్ పద్ధతిలో వారు సాల్వ్ చేసుకోవడం కోసం ఏంటంటే ఇలాంటి లీగల్ అథారిటీస్ అనేది ఆర్బిట్రేషన్ కానీ, కన్సీలియేషన్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, ఇలా కొన్ని విషయాలు, లోక్ అదాలత్ మీడియేషన్స్ కానీ దానికోసం. తర్వాత ఏంటంటే విక్టిమ్స్కి ఓకేనా, విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్. సో విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్స్కి ఏంటంటే కొన్నిసార్లు క్రైమ్లో అంటే
ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వారికి ఏంటంటే నాన్న కంపెన్సేషన్, ప్రాపర్గా కంపెన్సేషన్ ఇప్పించడానికి అనేది వీరు వర్క్ చేస్తుంటారు. సో ఈ విధంగా అనేది వర్క్ చేస్తుంటారు. సో ఇలా వర్క్ చేయడానికి ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ని అందించడానికి ఉంటున్న ఒక ఆర్గనైజేషన్, ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ని నిర్వర్తించడానికి ఉంటున్న ఆర్గనైజేషన్స్ ఏవి, అవి ఎలా చేస్తున్నాయి అనేది మనం తీసుకున్నామంటే అందులో వచ్చేది ఏంటంటే నాన్న నేషనల్ లెవెల్లో. సో మన ఇండియాలో నేషనల్ లెవెల్లో ఏంటంటే నాన్న నల్సా అనేది ఉంటుంది. ఏంటంటే నేషనల్ అథారిటీ, ఓకేనా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు నల్సా. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది ఎప్పుడు ఫామ్ చేసిందంటే, సో లీగల్ సర్వీసెస్ యాక్ట్ ఫామ్ అయినప్పుడు, ఓకేనా, లీగల్ సర్వీసెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, నాట్ ఓన్లీ యాక్ట్, అథారిటీస్ యాక్ట్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. సో దాన్ని అనుసరించి ఏంటంటే ఈ యొక్క నల్సా అనేది ఫామ్ అయింది. ఇది నేషనల్ లెవెల్లో. ఇదే విధంగా చూడండి స్టేట్ లెవెల్లో కూడా చూడండి, స్టేట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీ. సో స్టేట్ లెవెల్గా ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంది నాన్న. సో సర్వీసెస్ అథారిటీ. సో వీరేంటంటే నాన్న స్టేట్ లెవెల్లో ఏంటంటే ఎలాగైనా సరే వారికి ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క లీగల్ సర్వీసెస్ ప్రాపర్గా అందించాలి. సో దీనికి ఎవరుంటారంటే హెడ్గా ముఖ్యంగా ఏంటంటే చూడండి, నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే సిజేఐ ఉంటారు, ఎలాగైనా కానీ న్యాయాన్ని సక్రమంగా నెలకొల్పడానికి. తర్వాత ఏంటంటే నాన్న ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్నప్పుడు సిజేఐ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కాదులేండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. సో ఆ స్టేట్ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అనేవారు ఉంటారన్నమాట. సో అలాగే ఏంటంటే నాన్న ఇదే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా లీగల్ ఎయిడ్ అందించడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. తర్వాత తాలూకా లెవెల్లో కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మహిళలు, వెనకబడిన వర్గాలు వారందరికీ కూడా సమన్యాయం అందించడం కోసం ఏంటంటే ఇలాంటి ఫెసిలిటీస్ అనేది అందిస్తున్నారు. సో ఇందులో మీకు ఒక కంటెంట్ చూడండి, స్టేట్ లెవెల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉందా లేదా. సో ఇప్పుడు చూడండి ఈ ఆర్టికల్లో చూడండి ఏం మాట్లాడుతుంది, కేరళ. సో ఇక్కడ ఏంటి, కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే కేరళ గురించి. సో మొత్తానికైతే ఈ టర్మ్ ఎందుకు ఉపయోగించారు, ఎలా ఇది రిలేట్ అయింది అనేది మనకి ఈ కేసుతో అర్థమవుతుంది అన్న. దిస్ ఈజ్ హౌ యూ రీడ్ ఆ ఆర్టికల్ ఇన్ ఎ క్లియర్ అండ్ డీటెయిల్ మేనర్. సో ఓకే గైస్, సో ఈరోజు హిందూ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఇంకొక చిన్న విషయము, భవనపాడు సీపోర్ట్ ఇది ఎక్కడుందనేది తప్ప ఇంకేమీ లేదు, ఓకేనా. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో చూడండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మీరు ఏపీ బోర్డ్ చదువుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ భవనపాడు అనేది ఎక్కడుందనేది మనకి ఇంపార్టెంట్. భవనపాడు సీ పోర్ట్ అనేది ఎక్కడుందంటే శ్రీకాకుళం డిస్టిక్లో ఉందనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో ఇలాంటివి మన కరెంట్ అఫైర్స్లో వస్తున్నప్పుడు అంటే ఏపీ ఎగ్జామ్స్ అయినా సరే వాటికి ఏంటంటే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫండింగ్స్ ఇస్తుంది. సో ఫండింగ్తో ఏంటంటే భవనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించి అక్కడ పోర్ట్ అథారిటీస్ని కూడా అలాగే కోస్టల్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా అన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి అనేది వాళ్ళు ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. సో అందువల్ల జస్ట్ ఒక టర్మ్ కోసమే నేను ఈ ఆర్టికల్ ఉంచాను. సో ఇది నాన్న. తర్వాత ఏంటంటే నాన్న ఇక్కడ ఇంకొక విషయం ఉంది. సో చూడండి శబరిమల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపోజల్ అనేది చేశారు. సో ఏంటంటే శబరిమల ప్రాంతంలో అంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే పొల్యూషన్ ఫ్రీగా ఎక్కువగా ఏంటంటే సో కార్బన్ ఎమిషన్ నిల్ చేసే విధంగా ఉంటున్న ఎయిర్పోర్ట్స్ని మనము గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. సో వాటిని కూడా ఏంటంటే సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపు నుంచి కూడా ఏంటంటే వాటికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే కేరళ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళు బిల్డ్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే నాన్న ఇది కంప్లీట్గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ రెండు కూడా మీకు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ క్లాస్లో మీకు చెప్తారు కాబట్టి అక్కడ మీరు చదవచ్చు అన్న. సో ఇక్కడ ఏంటంటే లెట్స్ గెట్ ఇన్ టు ద ఎండ్ ఆఫ్ ద డే. సో మర్చిపోవద్దు మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం అందుబాటులో ఉంటుంది. తర్వాత ఈ రోజు యొక్క ఎంసీక్యూ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి సో చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సంబంధితమైన క్వశ్చన్, చాలా చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి ఒక్కరు పాస్ చేసి డీటెయిల్గా చూసి ఆన్సర్ అనేది చేయగలరు, ఓకేనా. సో ఓకే గైస్, కైండ్లీ పాస్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నేను స్టార్టింగ్ అనౌన్స్ చేసిన అనౌన్స్మెంటే మర్చిపోవద్దు, మీకోసము మళ్ళీ చెప్తున్నాను. ఆఫ్లైన్ బ్యాచెస్ వైజాగ్లో స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్న. ఎందుకంటే 30th ఏప్రిల్లోగా జాయిన్ అయ్యారంటే మీ ఫీజు 70,000 ఉంటుంది. తర్వాత మీకు 1 lakh అనేది చేంజ్ అవుతుంది. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి యూ క్యాన్ యూటిలైజ్ దిస్ opportunity. Kindly inform your friends also. Bye bye, take care, have a nice day. This is me SPR signing off. We will join you in a next beautiful article అన్న. సో అది ఓకేనా. సో అలాగే మీరు ఈ వీడియో నచ్చిందంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. సో ఇంకా మనం క్రియేటివ్గా అండర్స్టాండింగ్గా డీటెయిల్గా అనేది ఒక సబ్జెక్ట్ కానీ హిందూ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం, ఓకేనా. బై బై, టేక్ కేర్, సీ యూ.